హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. సాతాను బలితంత్రగాడు. నువ్వు కృంగిన సమయంలో నీకు ఏ సోర్స్ లేకుండా ఉండడానికి, నీకు ఎక్కడి నుంచి సహాయం దొరుకుతుందో అక్కడ నీవు దానిని వ్యతిరేకించడానికి ప్రయత్నిస్తావు. నీకు సహాయం వచ్చే దానిని మూసేసుకుంటున్నావు అన్నమాట నీ చేతుల్లోని. నీ కోపంలో, నీ ఉకృషంలో, నీ బాధలో. చూడండి, ఇంట్లో కోపం వచ్చిందనుకోండి పురుషుడికి, ఎవరు తిడతాడు చెప్పండి? చెప్పండమ్మా. ఊరుకుంటారా మీరు? అబ్బో, కోపం వచ్చి బయటికి వెళ్ళి తిట్టాడు అనుకోండి, రోడ్డు మీద ఉన్న ఎవడన్నా, ఊరుకుంటారు వాళ్ళు? మరి ఎక్కడ తిప్పుకుంటాడు? భార్య అలసరి కాదు అక్కడ, స్వతంత్రం. పిల్లలకండి పెళ్ళి అవ్వలేదు, మీకు బాధ వచ్చింది, ఎవరి దగ్గర ఏడుస్తావు? ఎవరి దగ్గర చెప్పుకుంటావు చెప్పు? ఎవరిని తిడతారు? ఎవరిని అడుగుతారు? అమ్మనా నాన్న దగ్గరికి వెళ్ళి ధైర్యం ఉందా మీకు? ఏంటండి, అమ్మ దగ్గరికి వెళ్తాం. ఈ రోజున మన అమ్మ నాన్నలు మనకు కొంత మట్టుకే చేయగలరండి. మన బాధ ఎవరికి చెప్పుకోవాలంటే ప్రభువుకి. కృంగిన సమయాల్లో మనం చేసే డెసిషన్స్ చాలా తప్పుగా ఉంటాయండి. తొందరపడి నిర్ణయాలు చేయొద్దు. కోపములో ఉన్నప్పుడు తీర్మానాలు చేయొద్దు. కృంగిపోయి ఉన్నప్పుడు, నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఒక తీర్మానం చేసుకోవద్దు. మౌనంగా ఉండు, దేవుని సందులో కనిపెట్టు. కోపంలో గబక్క నేను ఇక సేవ చేయను అని నేను కూడా చాలాసార్లు అన్నది నాకు గుర్తున్నాయి. తర్వాత చాలా పశ్చాత్తాపడుతూ నేర్చుకున్నాను. కానీ ఆ తర్వాత జాగ్రత్త పడుతూ నేర్చుకున్నాను. కోపం వస్తే చాలు, ఇంకంతే, నీతో సంసారం చేయను, నువ్వు నాకు వద్దుపా అనలేదమ్మా. మరి చేస్తున్నావుగా. తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. కోపంలో మనం ఒక డెసిషన్ తీసుకోకూడదు. అది నిరుత్సాహంలో ఒక డెసిషన్ తీసుకోకూడదు. నిరుత్సాహం వచ్చినప్పుడు మన నోట్లోంచి ఈజీగా వచ్చే మాట ఏంటంటే చచ్చిపోతా లేకపోతే చంపుతా. దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ప్రభువు మీద ఉన్న విశ్వాసమును, దేవుడు నాకున్నాడు ఈ సమయంలో, ఈ అంధకారంలో ఆయన దీపం వెలిగిస్తాడు, ఈ అయోమయ పరిస్థితుల్లో ఆయన మార్గం చూపిస్తాడు, ఈ భయంకరమైనటువంటి తట్టుకోలేని పరిస్థితుల్లో దేవుడు ఒక ఆశను పుట్టిస్తాడు అన్న విశ్వాసం మనకుంటే అద్భుతాలు చూస్తామంటే. ఏఫోదును తెప్పిస్తామంటే ఆ రోజుల్లో ఏఫోదు ద్వారా దేవుని చిత్తం తెలుసుకునేవారు. మనకు ఒక ఏఫోదు ఉంది ఇప్పుడు. ఏంటది? పరిశుద్ధ గ్రంథం. మీకు ఎప్పుడైనా బాధ వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు, కృంగిపోయినప్పుడు మీరు మాట్లాడకుండా మీ బైబిల్ పట్టుకొని వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని చదవండి, సరిపోద్ది. దేవుడు నేరుగా ఎనుగు నీ కోపమేలా అని అడుగుతాడు. ఏంటండి, నీ కోపమేలా? ఖచ్చితంగా మాట్లాడతాడు దేవుడు. నువ్వు మూతి ముడుచుకున్నావు ఎందుకు? నువ్వెందుకు కృంగిపోయి ఉన్నావు? నువ్వెందుకో అప్సెట్ అయిపోయావు? నేనున్నాను కదా నేను బలపరుస్తానికి. నువ్వెందుకు విసిగిపోయావు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఎన్ని మాటలు ఉన్నాయో చూడండి. ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు ఆయన వాక్యం ద్వారా. దేవుడు అంతా పోయింది అన్నప్పుడు ఎంతో ఇస్తాడండి. ఒకటి పోయిందని నువ్వు ఏడుస్తూ కూర్చోకుండా యేసయ్యా అంటే నీకు 100 ఇస్తాడు దేవుడు. అది మన జీవితంలో నేర్చుకోవాలి. నా జీవితంలో నిరుత్సాహం పడే విషయాలు, కృంగిపోయే విషయాలు, నష్టపోయిన విషయాలు, ఇతరుల చేత నిందలు పడే విషయాలు, విమర్శించబడే విషయాలు ఉన్నాయి అన్నవాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. అదేంటి నిందలుంటే హల్లెలూయా అంటారేంటి? నిజమేనా? మరి అటువంటి సమయాల్లో మీరు ఏం చేస్తున్నారు? కృంగిపోతున్నారా? ప్రార్థన మానేస్తున్నారా? తిట్టినోళ్ళని తిడుతున్నారా? తిరగబడుతున్నారా? లేక దేవునికి మొరపెడుతున్నారా? నాకెందుకు ఈ పరిస్థితి ప్రభువా, నువ్వు నా పక్షంలో ఉంటే, ఏమన్నది బైబిల్ ఏముందండి? దేవుని ప్రవర్తన దేవుడితో సరిగా ఉంటే మన శత్రువులు మనకేమవుతారు? మిత్రులు అవుతారు అన్నది. కాబట్టి దేవుడి దగ్గర నుంచి గొప్ప వాటి కోసం ఎదురు చూద్దాం. మన జీవితాల్లో కృంగిన సమయాల్లో కృంగిపోకుండా, ఏ బాధలు లేకుండా, శ్రమలు లేకుండా చక్కగా దేవుడు దీవిస్తాడంటే అన్నీ వచ్చేస్తే రెడీగా ఉంటాయి. నాకు లేమి లేదు
అన్న దావీదు కీర్తన ఒక్కటే పట్టుకోవద్దండి. అతను అన్నాడు అలాగా, గాఢాంధకారంలో ఉన్నా నాకు ఆపద లేదన్నాడే కానీ గాఢాంధకారాలు లేవనలేదు. శాంతికరమైన జలములు దగ్గర నన్ను ప్రభు నడిపించాడు అన్నాడే కానీ నాకు దాహమేయలేదు అనలేదు. దాహం వేసినప్పుడు దాహం తీర్చగలిగిన వాడు, ఆకలి వేసినప్పుడు ఆకలి తీర్చగలిగిన వాడు, భయం వేసినప్పుడు అభయం ఇవ్వగలిగిన వాడు, ఒంటరితనంగా ఉన్నప్పుడు భుజం తట్టి నేను ఉన్నాననేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. మోకాళ్ళ మీద పడదాం, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అయ్యా, నిన్ను విడిచిపెట్టే మనస్సు మాకు లేకుండా నీకు దూరమై సమస్తమును పోగొట్టుకునే స్థితిలోనికి మేము పోకుండా మమ్మల్ని ఆదరించయ్యా. మేము పోగొట్టుకునేవి మాకు దయచేయ్యా. కృంగిన సమయాలలో నీ మాటను జ్ఞాపకం చేసుకున్నటకు, నీ వాగ్దానాలు జ్ఞాపకం చేసుకున్నట్టుకు సహాయం చేయనాయన. నీ వాక్యాన్ని మర్చినప్పుడు మేము బలహీనమవుతున్నామయ్యా. మేము ప్రార్థన మర్చినప్పుడు మేము బలహీనమైపోతున్నామయ్యా. దేవుని బిడ్డల సమూహమును విడిచినప్పుడు మేము ఒంటరి వారిపై సాతానుకు చేతుల్లో చిక్కుకుపోతున్నామయ్యా. అది గ్రహించిన ఆయన ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా మేము వెంటాడుటకు సహాయం ఇచ్చి, ప్రేమను, సమాధానమును, విశ్వాసమును వెంటాడుటకు మాకు సహాయం ఇచ్చేయన. నీ అందు మాకు ధైర్యం ఉన్నదని, విశ్వాసం ఉన్నదని నిరూపించినట్లుగా మోకాళ్ళ మీద నుండి మేము లేచినప్పుడు నూతన బలముతో సాగుటకు సహాయం ఇచ్చాయి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనకి ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఈ నెల జనవరి 15వ తారీఖున యానివర్సరీ మీటింగ్ హాజరైన వారందరిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఆ రోజు అనేకులు ప్రార్థన కోరి ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయలేకపోయాం. అందును బట్టి ఈ నెల 22వ తారీఖున విజయవాడలో ఒక ఆల్ నైట్ ప్రేయర్ను ఏర్పాటు చేస్తున్నాం. సాయంత్రం 6 గంటలకు ప్రారంభించి ఎంతసేపు ప్రార్థించగలమో విడుదల పొందే వరకు దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి సిద్ధపడుతున్నాం. గుర్తుపెట్టుకోండి, ఈ నెల 22వ తారీఖు సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో నియర్ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్, ఎన్టీఆర్ కాలనీ, విజయవాడ. ఈ వెన్యూ కన్వెన్షన్ మీకు తెలుసు, ఇంతకుముందు మన గెట్ టుగెదర్లు పెట్టింది అక్కడే. మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడాలని, మీకోసం ప్రార్థన చేయాలని, ముఖ్యంగా గడ్డు సమస్యలతో ఇంకా కొత్త సంవత్సరంలో ప్రారంభించి కూడా విడుదల లేని వారి కొరకు విజ్ఞాపన చేయాలని, మీరు ప్రభుత్వం పోరాడి పరిపూర్ణమైన దీవెనలతో ఈ నూతన సంవత్సరంలో ముందుకు సాగాలని, నిరుద్యోగ సమస్యలు జయించినట్లుగా, మూయబడిన గర్భములు తెరవబడినట్లుగా, మూఢనమ్మకాల నుండి విడుదల పొందినట్లుగా, పరిశుద్ధాత్మని కార్యములు జరుగునట్లుగా, విఫలతల నుండి విడిపించబడి, అడిక్షన్స్ నుంచి స్వస్థపరచబడి, దురాత్మ శక్తుల ప్రభావం నుండి విడిపించబడినట్లుగా, ఈ విధము చేతను ఉపవాసం వల్ల, ప్రార్థన వల్ల ఇది సాధ్యం అన్నాడు కనుక ఈ ప్రత్యేకమైన ఆల్ నైట్ ఉపవాస ప్రార్థనలో మీరు కూడా పాల్గొని దేవుడితో పోరాడండి. గొప్ప విజయాలు చూద్దాం, పరిశుద్ధాత్మని కుమ్మరింపుడు చూద్దాం. మీతో కలిసి ప్రార్థించడానికి, విజ్ఞాపన చేయడానికి నేను కూడా మా టీంతో వస్తున్నాను. మీరు ఈ ప్రార్థనలో హాజరవ్వండి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా. ఈ విషయాలు ఇంకా మీకు వివరాలు కావాలంటే నా 8939393939 అనే నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టండి, లేదా 8144123456 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేక వాట్సాప్ పెట్టవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ నెల 22వ తారీఖు ఒక విడుదల రోజుగా ప్రత్యేకమైన ఆల్ నైట్ ప్రేయర్లు ఏర్పాటు చేస్తున్నాం. రండి, దీవించబడండి, ఆశీర్వదించబడండి. హల్లెలూయా. పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రార్థనా పూర్వకంగా పాండిచ్చేరిలో 1 డే గెట్ టుగెదర్ను ప్రభు చిత్తమైతే జనవరి 26వ తారీఖు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు
అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా పాండిచేరిలో తెలుగు వారి కొరకు, తమిళ వారి కొరకు, మరి ఇతర భాషల వారి కొరకు ఈ ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మొదటిసారిగా పాండిచేరి వస్తున్నాం. మిమ్మల్ని అందరినీ చూడాలని రండి, పాల్గొనండి. మీ స్నేహితులకు, బంధువులకి అందరికీ గుర్తు చేయండి. జ్ఞాపకం ఉంచుకోండి. చిరునామా గమనించండి. పద్మిని మహల్, ఆపోజిట్ టు బాలాజీ థియేటర్, ఇలంగో నగర్, కామరాజ్ శాలై, పాండిచేరి. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు అడ్రస్ లింకులు పంపించబడతాయి. రండి, మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. దేవుడు తన గొప్ప కార్యాలు జరిగించినట్లుగా అనేకుల కొరకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని అందించడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని చూచి మీ అవసరతల కొరకు దేవుడి సొంతలో విజ్ఞాపన చేయడానికి చెన్నై నుండి పాండిచేరి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దీవించబడండి. ప్రతిధ్వని